చంద్రబాబు నాయుడు అలాగే పవన్ కళ్యాణ్ అలాగే జేడీయూ పార్టీ అధినేత నితీష్ కుమార్ ఢిల్లీలో మోదీని అలాగే బీజేపీ క్యాడర్ని కలిసి వాళ్ళకి సపోర్ట్ని తెలియపరచడానికి ఢిల్లీలో ఉన్నారు. ఇప్పటివరకు టీడీపీ వచ్చేసి ఏ మినిస్టర్స్ అడుగుతుందంటే రూరల్ అండ్ డెవలప్మెంట్, జలశక్తి, అలాగే అగ్రికల్చరు, అలాగే రోడ్ అండ్ డెవలప్మెంట్, హైవే, ఇంకోటి వచ్చేసి హెల్త్ మినిస్టరు, అలాగే ఐటీ మినిస్టరు. ఇవి కాకుండా లోక్సభ స్పీకరు, ఇంకోటి వచ్చేసి ఫైనాన్స్ మినిస్ట్రీ MOS 5 to 6 ర్యాంక్స్. ఇవన్నీ చూస్తే ఆంధ్రప్రదేశ్కి ఎక్కువ మినిస్ట్రీస్ సెంట్రల్ గవర్నమెంట్లో రావడానికి చాలా పాసిబిలిటీస్ ఉన్నాయి. ఎందుకంటే ఇప్పుడు ఎన్డీఏలో టీడీపీ సెకండ్ లార్జెస్ట్ పార్టీ కాబట్టి బీజేపీ ఖచ్చితంగా టీడీపీ డిమాండ్స్ని అట్లీస్ట్ 50 to 60% అగ్రీ చేసి ఈ మినిస్టర్స్ అన్నీ ఆంధ్రప్రదేశ్కి వచ్చేటట్టు ఈ మినిస్టర్స్ అన్నీ ఆంధ్రప్రదేశ్కి రావడానికి ఖచ్చితంగా పాసిబిలిటీస్ ఉన్నాయి. ఇప్పుడు కొన్ని మినిస్ట్రీస్ మనం ఇక్కడ డిస్కస్ చేస్తే ఇప్పుడు ఫైనాన్స్ మినిస్టర్, MOS ఫర్ ఫైనాన్స్ మినిస్టర్. ఇప్పుడు మనం ఆంధ్రప్రదేశ్ విడిపోయినప్పటి నుంచి చూస్తూ ఉన్నాము, సెంట్రల్ గవర్నమెంట్ బడ్జెట్ అలొకేషన్లో ఆంధ్రప్రదేశ్కి ఎట్టి స్పెషల్గా బడ్జెట్ ఆంధ్రప్రదేశ్కి అలొకేట్ చేయలేదు ఇన్ని రోజులు. కానీ ఈ MOS మినిస్టర్ ఫైనాన్స్ డిపార్ట్మెంట్లో ఉంటే ఆంధ్రప్రదేశ్కి ఒక అప్పర్ హ్యాండ్ వస్తుంది. ఎందుకంటే ఇప్పుడు బడ్జెట్ అలొకేట్ చేసేటప్పుడు ఈ మినిస్టరు వాళ్ళతో మాట్లాడి పోరాడి ఆంధ్రప్రదేశ్కి ఎంతో కొంత ఎక్కువ మనీని అలొకేట్ చేసేటట్టు చూడొచ్చు. ఇంకోటి వచ్చేసి రోడ్ అండ్ డెవలప్మెంట్ మినిస్టరు, ఆంధ్రప్రదేశ్లో రోడ్లని డెవలప్ చేయడానికి, రోడ్లు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో రోడ్లు చూస్తూ ఉన్నాము ఎంత ఘోరంగా ఉన్నాయో, ఆ రోడ్లను డెవలప్ చేయడానికి ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ సపోర్టు ఎక్కువ వచ్చే అవకాశం ఉంది. ఇంకోటి వచ్చేసి అగ్రికల్చరు, ఇప్పుడు ఫార్మర్స్కి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి బెనిఫిట్స్ రావడానికి అత్యధిక ఛాన్సెస్ ఉన్నాయి. ఇంకోటి వచ్చేసి ఇక్కడ లోక్సభ స్పీకర్ని టీడీపీ అడుగుతుంది, అలాగే జేడీయూ అడుగుతుంది. ఇంతకుముందు హిస్టరీ చూస్తే టీడీపీ ఒకసారి లోక్సభ స్పీకరు ఎన్డీఏ గవర్నమెంట్లో చేసింది. కానీ ఇప్పుడు జేడీయూకి అలాగే టీడీపీకి ఈ డిమాండ్ ఇద్దరు లోక్సభ స్పీకర్ని అడుగుతున్నారు. కాబట్టి ఇది చాలా ముఖ్యమైన పొజిషన్. కాబట్టి ఎవరికి దక్కుతుందనే చూడాలి. ఇలా టీడీపీకి వస్తుందా లేకపోతే జేడీయూకి నితీష్ కుమార్ పార్టీకి వెళ్తుందా అనేది చూడాలి. ఇది ఆంధ్రప్రదేశ్. అలాగే ఇప్పుడు మనం నితీష్ కుమార్ జేడీయూ బీహార్ నుంచి చూస్తే అతను కూడా 3 మినిస్ట్రీలను అడుగుతున్నాడు. జేడీయూ ఇప్పుడు ఎన్డీఏలో థర్డ్ లార్జెస్ట్ పార్టీ కాబట్టి జేడీయూ నితీష్ కుమార్కి 12 సీట్లు ఉన్నాయి, ఎంపీ సీట్లు. కాబట్టి అతను కూడా ఇప్పుడు 3 మినిస్ట్రీస్ అడుగుతున్నాడు. కానీ ఎంతవరకు ఆ మినిస్టర్స్, ఎన్ని మినిస్టర్స్, ఏ మినిస్టర్స్ జేడీయూకి వెళ్తాయనేది ఇంకా చూడాలి మనం. ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్ అయితే టీడీపీకి అప్పర్ హ్యాండ్ ఉంది. దరిదాపు 9 మినిస్ట్రీస్ అలాగే లోక్సభ పొజిషన్ అడుగుతున్నాడు. అలాగే జేడీయూ 3 మినిస్ట్రీస్ అడుగుతున్నారు. ఇంకా చిన్న చిన్న పార్టీస్ అన్నీ 1 మినిస్టర్ 2 మినిస్టర్లు అడుగుతున్నాయి. ఏదేమైనప్పటికీ బీజేపీకి అత్యధిక మ్యాండేట్ ఉన్నప్పటికీ 240 సీట్తో మ్యాండేట్ ఉన్నప్పటికీ గవర్నమెంట్ ఫామ్ చేయడానికి ఎన్డీఏ సపోర్ట్, ఎన్డీఏ అలయన్స్ సపోర్ట్ అంటే టీడీపీ కానీ, జేడీయూ కానీ, జనసేన కానీ, నెక్స్ట్ SHC కానీ ఇలాంటి పార్టీస్ సపోర్ట్ ఖచ్చితంగా కావాలి. ఈ పార్టీస్ అందరినీ సాటిస్ఫై చేయాలంటే ఇటువంటి వాళ్ళని డిసప్పాయింట్ చేయకుండా ఎన్డీఏతోనే ఉండాలి అని అనుకుంటే ఖచ్చితంగా వాళ్ళకి మినిస్ట్రీస్ ఇవ్వాలి. వాళ్ళని ఏదో ఒక విధంగా వాళ్ళని డిసప్పాయింట్ కాకుండా. కాబట్టి ఇప్పుడు బీజేపీ ఖచ్చితంగా వాళ్ళకి మినిస్టర్స్ని ఇవ్వాలి. ఈ పవర్ షేరింగ్లో ఆంధ్రప్రదేశ్కి ఫైనాన్షియల్గా కానీ, మ్యానుఫ్యాక్చరింగ్గా కానీ, జాబ్స్ పరంగా కానీ, స్కిల్స్ డెవలప్మెంట్ పరంగా కానీ ఈ విధంగా చాలా విధాలుగా ఆంధ్రప్రదేశ్ లబ్ధి పొందుతుందని ఆకాంక్షిద్దాం. థ్యాంక్ యూ. స్టే ట్యూన్ ఫర్ మోర్ అప్డేట్స్.